మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొదటగా మన ఈ ప్రోగ్రాము దిగ్విజయంగా జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ దొమ్మలపాటి చాణక్య గారిని మరియు యశస్వి తేజ్ సార్ ఇద్దరిని ఆహ్వానిస్తున్నాము. వాళ్ళకి ఒక చిన్న జ్ఞాపికతో సత్కరిస్తారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శివయ్య సార్, చాలా థ్యాంక్ యూ సార్. మీరు చాలా బాగా ఈ టోర్నమెంట్ చాలా తొందరగా సమయంలో చేశారు. రాత్రంతా ఇక్కడుండి ఫిక్సర్స్ వేసి చాలా కరెక్ట్ ప్లాన్గా చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ సమయానికి, మీ ఫ్రెండ్స్ అందరికీ. తర్వాత ఇంకా మనము ప్రైజ్ ఒక చిన్న థ్యాంక్స్ గివింగు తర్వాత మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్తో చేస్తాము. సో మనం థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా భగవంతునితో స్టార్ట్ చేస్తాను. ఇంత చక్కటి వాతావరణము, ప్లేసు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ ఇచ్చినటువంటి ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మొట్టమొదటిసారిగా. దేవుడా, ఇంత అవకాశం ఇచ్చిన నీకు చాలా కృతజ్ఞతలు. ఇలాంటివి చాలా చాలా చేసి మన మదనపల్లి, మన ఆంధ్రప్రదేశ్ అన్ని అగ్రగామిగా నిలవడానికి నువ్వు అందరికీ సహాయపడతావని కోరుతున్నాను దేవుడు ఫస్ట్. తర్వాత ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు మదనపల్లిలో ఇంతమంది క్రీడాకారులు ఇలా వస్తున్నారంటే, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు అంటే దీనికి స్టేడియం ముఖ్య కారణం. ఈ స్టేడియానికి యాజమాన్యమైన మనకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీ దొమ్మలపాటి కుటుంబ యాజమాన్యానికి మా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత పిల్లలు, ఈరోజు మీ పోరాట పటిమ, మీరు పడ్డ శ్రమ అన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు చాలా బాగా ఆడారు. మీలో చాలామంది మన భారతదేశానికి ఆడాలని ఆకాంక్షిస్తూ ఆడతారు కదా, ప్రార్థిస్తూ. మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు పిల్లలందరికీ. సో వీటితో పాటు వీళ్ళు ఇక్కడ వచ్చి ఆడడానికి కారకులైనటువంటి తల్లిదండ్రులకి, తల్లి మాతృదేవో పితృదేవ ఇద్దరికి చాలా శ్రమ పడి ఉంటారు. వీళ్ళ షూస్ కానివ్వండి, వేరే టౌన్స్ నుండి ఇక్కడికి తీసుకురావడం కానివ్వండి, ఆరోగ్య జాగ్రత్తలు, చదువు జాగ్రత్తలు, ఫినాన్షియల్ మ్యాటర్స్ అన్నీ చక్కదిద్దుకుంటూ మిమ్మల్ని ఈ వేదికపైకి తీసుకొచ్చి ఆడిస్తున్నందుకు తల్లిదండ్రులకు మా నమస్పూర్వక కృతజ్ఞతలు. చివరిగా మనం పిలిచిన వెంటనే మన ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయడానికి సాయశక్తులా కృషి చేస్తున్నటువంటి మీడియా మిత్రుల్లో కూడా సుమన్ టీవీ నుండి శ్రీ చరణ్ గారికి మరియు విజయ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయ్ గారు, చరణ్ గారు మా ప్రోగ్రామ్ని అడిగిన వెంటనే వచ్చి చాలా శ్రద్ధతో ప్రతి చిన్న విషయాన్ని రికార్డ్ చేసి మనకి మీడియా సహాయం చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు వచ్చిన ప్లేయర్స్ అందరికీ విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ది గేమ్. కాకపోతే వాట్ మ్యాటర్స్ ఇస్ ది ఎఫర్ట్స్. కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి ఏం బాధ ఉండకూడదు. అందరికీ ఒకటే ఉండాలా, ఎఫర్ట్స్ ఇచ్చామా లేదా అని మాత్రమే ఉండాలా. సో నేనేం కోరుకుంటా అంటే అందరూ, ప్రతి ఒక్కరు ఈరోజు ఆడిన వాళ్ళందరూ చాలా బాగా ఆడారు. అందరూ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే స్టడీస్ ఎంత ముఖ్యమో గేమ్స్ కూడా అంతే ముఖ్యం. అందుకు ఈ టోర్నమెంట్స్ అవన్నీ రంజిత్ పెట్టి ఆర్గనైజ్ చేసి సార్, శివ సార్ వాళ్ళందరూ కూడా వచ్చి చాలా మంది సపోర్ట్ చేసి ఈ ఎన్వైరన్మెంట్ తెచ్చినందుకు అందరికీ ఈ రోజు ఎవరైతే ఈ టోర్నమెంట్ హూఎవర్ వాజ్ ది పార్ట్ ఆఫ్ ఇట్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇలాంటివి మరెన్నో ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి మా తరపున ఎంత హెల్ప్ కావాలో, ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అయినా లేకపోతే ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా మేము ఉంటామని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ఆడిన ప్రతి ఒక్కరికి
చాలా థ్యాంక్స్. అండ్ వన్ హెల్దీ బాడీ ఇస్ ఎ హెల్దీ మైండ్ అన్నారు అన్నమాట. సో మీరు ఫ్యూచర్లో ఇలాగే గేమ్స్ ఆడుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే వేరే టోర్నమెంట్స్ కూడా వెళ్ళడం, ఇండియాకి మంచి పేరు తేవడం, మీ ఊరికి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఎవ్రీ మంత్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున కనెక్ట్ చేస్తున్నామండి. ఇది నెక్స్ట్ మంత్ ఇదే టోర్నమెంట్ చిత్తూరులో అండర్-15 బాయ్స్ అండ్ గర్ల్స్ సెకండ్ సండే జరుగుతుందండి. ఇది ఎందుకంటే బ్యాడ్మింటన్ డెవలప్మెంట్ కోసం మన ఉమ్మడి జిల్లా చిత్తూరు తరఫున ఇది ప్రతి నెల కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇక్కడ మదనపల్లికి ఈ మంత్ ఇచ్చాము. నెక్స్ట్ చిత్తూరులో జరుగుతుంది. అవతల మళ్ళీ తిరుపతిలో చిత్తూరు జిల్లా ఉండే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ప్లేయర్స్ రావాలని చెప్పి, ఇంతకుముందు బ్యాడ్మింటన్ అంటే ఓన్లీ తిరుపతి వరకే ఉండేది. ఇప్పుడు మొత్తం వస్తున్నారు కాబట్టి ఇంకా కాంపిటీషన్ పెరిగి స్టేట్లో మనకి రిజల్ట్స్ రావాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. నా పేరు ప్రేమ్ బ్రో. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కొంచెం బాధగా ఉంది. ఒక సింగిల్స్ ఓడిపోయాను. చిన్న డైవ్ వేసిన వల్ల ఇక్కడ లెగ్ ఇంజురీ అయింది, అందుకని బాధపడుతున్నాను. డబుల్స్ కేర్లెస్ వద్దు, నెట్ అవే అంత బాగా కోర్టులో ఆడాలి. ఇంకా తప్పులు చేయకూడదు. నా గేమ్ ఆడుకుంటే ఈజీ గెలవచ్చు. మాన్విత, మదనపల్లి. చాలా గెలిచి ఉంటాను, చాలా ఓడిపోతా. ఇప్పుడు ఒక 5 అలా పెట్టారు. 2 ఇంకా చాలా టైం ఉంది మీకు ఆడడానికి. బాగా ఆడడానికి నేర్చుకుందండి. బాగా ఆడారు, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం.